భూపాలపల్లి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క కౌన్సిల్ సమావేశం మాత్రమే నిర్వహించారని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలకవర్గం కొలువు తీరిన తర్వాత నిర్వహించిన సమావేశం కూడా ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు కాకుండా పాలకపక్షం తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తూతు మంత్రంగా నిర్వహించారని ఆరోపించారు. మున్సిపాలిటీలో పాలక పక్షానికి చెందిన కౌన్సిలర్లకే 5 నెలలు గడిచిన నిధులు ఎక్కడా ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలో డ్రైనేజీ సమస్యలు, పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, పారిశుద్ధ్యం లోపాలు వంటి అనేక సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు రూపొందించేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదని గండ్ర హరీష్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించి పెండింగ్ సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఆల్రెడీ ఫిబ్రవరి 13వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క బాడీ మీటింగ్ ఆ మంత్ చివరిలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. ఆ సమావేశం కూడా గొప్పలు చెప్పుకోవడానికి వారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఆధిపత్యాన్ని జిల్లా మీద చూపించుకోవడానికి జిల్లాధికారులను పిలిచి తూతూ మంత్రంగా నడిపి ప్రజలకు అవసరమైన ఎజెండా విషయాలు వచ్చేటప్పటికి వారి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఆ యొక్క సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోతే ఇప్పటికి 4 నెలలు అయిపోయి 5వ నెల నడుస్తూ ఉన్నది మున్సిపల్ బాడీ ఫార్మింగ్. ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోజువారీ కార్యక్రమాల మీద, రోజువారీ ఖర్చుల మీద అతిగతి లేదు. ఏ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఏ డబ్బులకి ఎవరు బాధ్యత వహిస్తూ ఉన్నారు, ఇంతవరకు ఏమాత్రం కూడా బాధ్యత లేనటువంటి పరిస్థితి ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా చాలా చోట్ల ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది. ఎండాకాలంలో వాటర్ సమస్యలు అన్నీ కూడా ఏ స్థానిక కౌన్సిలర్ ఆ స్థానిక కౌన్సిలర్ ఎవరికి వారు ఇండివిజువల్గా ఆఫీస్కి వెళ్ళి పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, అంటువ్యాధుల కాలం. చాలా చోట్ల డ్రైనేజీలన్నీ జామ్ అయినాయి. చాలా చోట్ల రెయిన్ వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు వాటర్ రిమూవ్ చేయడం, అట్లాగే ఖాళీ చోట్ల ఏదైతే ఖాళీ ఫ్లాట్లు ఉంటాయో అక్కడ పిచ్చి మొక్కలన్నీ పేరుకపోయి వాటిని మనము ప్రతి సంవత్సరము ఐడెంటిఫై చేసేది వీటిని కనుక ఐడెంటిఫై చేసి మెయిన్ ఏదైతే ఖాళీ ఫ్లాట్లు పిచ్చి మొక్కల్ని మనం డిమార్కేట్ చేసి ఆ ఏరియాని క్లీన్ చేస్తే దాని ద్వారా ప్రతి సంవత్సరము ఎంతో కొంత మనం భూపాలపల్లి పట్టణ ప్రజలకు మేలు చేసే విధంగా కార్యాచరణ ఉండే. ఇప్పటికి వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటికీ మీటింగ్ గురించి ఏ రకమైనటువంటి ముందస్తు కార్యాచరణ కానీ కనీసం వార్డులు విజిట్ చేసి మా దగ్గర నుండి రికమెండేషన్స్ తీసుకున్నటువంటి సందర్భం కానీ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరీ ముఖ్యంగా మా యొక్క 28వ వార్డులో చూస్తే డంప్ యార్డ్ సమస్య అట్లనే ఉన్నది. దాని మీద ఇంతవరకు ఆ మీటింగ్లో మాట్లాడదామని కనీసం కౌన్సిలర్ మాట్లాడి దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ చేద్దాం అంటే కూడా వట్టి జిల్లా అధికారులతో తూతూ మంత్రంగా జరిగినటువంటి సమావేశం. ఇంతవరకు ఆ డంప్ యార్డ్ని మన మెయిన్ డంప్ యార్డ్తో కలిపేటువంటి కార్యక్రమం, షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. ఏది శాంక్షన్ అయ్యాక 45 రోజుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటే దానిలో ఏముంటుందంటే ఈ 46వ రోజు తర్వాత కనుక ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆటోమేటిక్గా లబ్ధిదారుల యొక్క పేర్లు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేటువంటి అవకాశం ఇందిరమ్మ ఇళ్లలో ఉన్నది. 46వ రోజు తర్వాత వాళ్ళు అప్రూవల్ చేసినా అది అప్రూవల్ కావు. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? కమిషనర్ గారు వహిస్తారా? పీడీ గారు వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు వహిస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్క చట్టాన్ని ఫ్రేమ్ చేసేటువంటి బాధ్యత మాత్రమే రాజకీయ నాయకులది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విషయాలలో పూర్తిగా స్థానిక అధికారులదే 100% బాధ్యత. దీనిలో ఏమైనా తప్పు జరిగితే శిక్షించవలసింది కూడా అధికారులనే అనే విషయాన్ని అధికారులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు 11వ వార్డులో 47 మందికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటి వరకు చెందలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అధికార పక్షం ఉన్న వార్డుల్లో మాత్రమే కేటాయిస్తూ మిగతా వార్డుల్లో అర్హులైన వారికి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కక్షపూరితంగా వ్యవహరించకుండా పేదలకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక విషయాన్ని ఈరోజు మీ ముందు చెప్పడానికి వచ్చాం. మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో వేశాలపల్లి 11వ వార్డుకు సంబంధించి 47 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ కలెక్టర్ గారి అప్రూవల్ అయి 47 మందికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చాయి. కానీ ఆ ప్రొసీడింగ్స్ ఇప్పటి వరకు ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వకుండా వారికి ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లు జరిగే క్రమంలో వేశాలపల్లికి సంబంధించిన 47 ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను తీసుకొని ప్రతి ఇంటికి ప్రచారం చేసుకుంటూ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, మీరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రొసీడింగ్స్ చూపెట్టుకుంటూ మరి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ 47 శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రొసీడింగ్ ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ వారిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా 11వ వార్డు వేశాలపల్లిలో శాంక్షన్ ఇవ్వలేదు, ప్రొసీడింగ్ ఇవ్వలేదు. కొన్ని వార్డులలో అధికార పక్షం ఉన్నటువంటి వార్డులలో మాత్రమే కేటాయిస్తూ మిగతా వార్డులలో ఇబ్బంది పెడుతూ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే గారు ఒకరే ఉంటారు, కలెక్టర్ గారు ఒకరే ఉంటారు, హౌసింగ్ పీడీ గారు ఒకరే ఉంటారు. కానీ దీన్ని విభజించుకుంటూ చేసి కొన్ని వార్డులలో ఇస్తూ కొన్ని వార్డులో ఇవ్వకుండా అర్హులైన నిరుపేదలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అర్హులైన పేదలకు ఇవ్వడానికి కేటాయించిన ఇళ్లను ఆపవలసిన అవసరం ఈరోజు ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. కంపల్సరిగా ఈ విషయమై మరీ రీఎంక్వైరీ చేసి అర్హులైన 47 మంది పేదవారికి ఇల్లు ఇవ్వని పక్షంలో భూపాలపల్లి మెయిన్ రోడ్డుపై ధర్నా చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును, మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.